హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను చికెన్ కర్రీ మీరు ఎప్పుడు చేసేలా కాకుండా ఒకసారి ఇలా చేసి చూడండి. అసలు పదే పదే ఇలాగే చేసుకుంటారు. ఎంత క్రీమీగా ఇలా రావాలంటే ఒకసారి ఇలా చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చూడండి, చికెన్ కూడా అలా మంచిగా ఉడుకుతుంది కూడా. చూసారా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. ఇది మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని, 1 స్పూన్నర కారం వేసుకోండి. అలాగే ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుంటే చికెన్లో చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలాగా మొత్తం అంతా కలిసేటట్టు కింద కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకుని ఒక 15 నుంచి 20 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఇలాగా ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఇది మనం మసాలా చేసుకుంటున్నాము. యాలకులు 4, ఒక లవంగ మొగ్గలు ఒక 4, అలాగే దాల్చిన చెక్క, అలాగే 2 ఇంచుల అల్లం, ఒక 4 వెల్లుల్లి వేసుకుని ఇలా ఫ్రై చేసుకోండి. అలాగే కొన్ని జీడిపప్పులు కూడా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 ఆనియన్స్ని ఇలాగ పెద్దగా కట్ చేసుకుని వేసుకోండి. వేసుకుని ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 టమాటోస్ని కూడా ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో కొత్తిమీర వేసాను ఫ్రెండ్స్. ఇది ఇలాగా వాష్ చేసుకుని వేసుకోండి. వేసుకున్న తర్వాత దాన్ని కూడా ఇలాగా కలిసేటట్టు కింద కలుపుకుని సరిపడినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ మాత్రం చూసుకుని వేసుకోండి, ఎందుకంటే మనం చికెన్లో కూడా వేసుకున్నాం కదా. ఇలాగ మూత పెట్టుకుని ఇలాగ మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు దీన్ని మనము పక్కన పెట్టుకుని చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోండి. అలాగే మళ్ళీ దీంట్లో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఒక 5 పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు వేసుకుని ఇలాగ ఫ్రై చేసిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా ఆ చికెన్ని దీంట్లో వేసుకోవాలి. వేసుకుని ఇదిలాగా కలుపుకుని ఒకసారి మూత పెట్టుకుని ఇది మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలాగ మూత పెట్టుకుని చూడండి ఎంత వాటర్ వచ్చిందో. ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఇలాగ ఫ్రై చేసుకోవాలి. మనం కారం వేసాం కదా, అడుగంటుతుంది. ఒక్కొక్కసారి ఇలాగ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. చూడండి, వాటర్ అంతా అయిపోయింది, కొంచెం ఆయిల్ మాత్రమే ఉంది కదా. చూడండి, ఇలాగ కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం మిక్సీ చేసుకున్న ఆనియన్స్, టమాటో ఇవన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది మిక్సీ పట్టుకుని దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత నేను మిక్సీ జార్లో వేసాను కదా, దాంట్లో కొంచెం వాటర్ వేసుకుని ఆ వాటర్ను కూడా ఇందులో వేసేసాను. వేసుకుని ఒకసారి ఇలాగా కలుపుకోండి. ఈ మసాలా అంతా చికెన్కి పట్టడానికి మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఉడికించుకోండి. ఇలాగ ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసాను. వేసుకుని ఒకసారి ఇలాగా మొత్తం కలుపుకొని కలిపిన తర్వాత ఇలా మూత పెట్టుకుని చూడండి ఆయిల్ ఇలా పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత దీని మీద కొత్తిమీర వేసుకుని ఒకసారి ఇలా కలుపుకుని మీరు చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనము దీన్ని ఇలాగా సర్వ్ చేసేసుకోవడమే. చాలా సింపుల్గా గ్రేవీగా మనం హోటల్కి వెళ్ళి తింటే చికెన్ కర్రీ ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్తో రావాలంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్